Hi everyone, welcome to our channel Math Time with Dana Prasad. In the process of AP IIIT Entrance Test 2020, we are in 8th chapter Similar Triangles. ఈ సిమిలర్ ట్రయాంగిల్స్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని ఇంతకుముందు వీడియోలో మీకు అందించడం జరిగింది. ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా టాప్ 20 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది మీకోసం అందిస్తున్నాము. లెట్ us see one by one. Question number 1, in triangle ABC, DE is parallel to BC and AC is equal to 5.6 centimeters and AE is equal to 2.1 centimeters, then AD is to DB is equal to how much? సో ఇక్కడ మనకి డయాగ్రామ్ కూడా ఇవ్వలేదు, డయాగ్రామ్ కూడా మనమే తీసుకోవాలి. తీసుకునే టైంలో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని చెప్పాము. ఇక్కడ ఏసీ అదేవిధంగా ఏఈ ఏడి డిబిలు అన్నీ కూడా ఒకే ట్రయాంగిల్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడ వీ హ్యావ్ టు డ్రా ఏ రఫ్ స్కెచ్ హియర్. ట్రయాంగిల్ ABC, in this ABC, DE is parallel to BC. According to that, DE is parallel to BC. AC is equal to 5.6 centimeters. 5.6. Similarly, AE is equal to 2.1. This is 2.1. Only this part. The total side length is 5.6 centimeters. Then AD is to DB is equal to how much? I want the ratio of AD and what? DB. So by basic proportionality theorem, AD by DB is equal to AE by EC అని మనకు తెలుసు. దిస్ పార్ట్ AE by EC. కాబట్టి AE తెలుసు, EC is equal to how much? టోటల్ AC మనకి 5.6 అని తెలుసు. అప్పుడు EC is equal to how much? మనం ఇక్కడ చూస్తుంటే AC is equal to AE plus EC. ఫుల్ లెంగ్త్ AC is equal to AE plus EC. I want EC. This EC is equal to AC minus AE. What is AC? AC is equal to full side AC 5.6 minus AE is equal to 2.1. Nothing but how much? 6 minus 1 5, 5 minus 2 3, 3.5. I got its value 3.5. Now I want the ratio AD is to DB by basic proportionality theorem, by ప్రాథమిక అనుపాత నియమం లేదా సిద్ధాంతం ప్రకారం మనకి ఏమని తెలుస్తుంది అంటే ఇక్కడ AD by DB is equal to AE by EC. This implies what is AD by DB is equal to what is AE? AE is equal to 2.1. 2.1 by EC is equal to how much? 3.5. సో దీన్ని మనం క్యాన్సిల్ చేస్తుంటే ఇందులో మనకి 7 టేబుల్ 3 టైమ్స్, 7 టేబుల్ 5 టైమ్స్, అంటే 3:5. ఆప్షన్ 2 ఈజ్ వాట్? రైట్ ఆన్సర్. ఎలా అంటే దీన్ని మనం 10తో మల్టిప్లై చేస్తే మనకి ఇది 21 అవుతుంది. దీన్ని కూడా 10తో మల్టిప్లై చేస్తే 35 అవుతుంది. పైన కింద మనం 10తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. సో 7 goes 3 times, 7 goes 5 times, 3/5. AD by DB is equal to 3/5. అంటే AD is to DB is equal to 3:5. ఆప్షన్ 2 is what? రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. Pawan walks 12 meters due east and turns left and walks another 5 meters, then how far he is from the starting point? ఇటువంటి క్వశ్చన్ మనకి ఏపీ IIIT మోడల్ పేపర్ 1లో కూడా మనం చూడడం జరిగింది. ఈ డైరెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే డైరెక్షన్స్ ప్రాబ్లం వస్తే మనం అలా సూర్యుని చూస్తున్నట్టు అలా నుంచుంటే అది ఈస్ట్ అవుతుంది, అదేవిధంగా బ్యాక్ మనకి వెస్ట్ అవుతుంది, లెఫ్ట్ నార్త్, రైట్ సైడ్ మనకి సౌత్ అవుతుంది. సో మనం ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. వీఆర్ ఫేసింగ్ ఈస్ట్, ఇక్కడ వెస్ట్, లెఫ్ట్ నార్త్, రైట్ సైడ్ సౌత్. సో పవన్ వాక్స్ 12 meters డ్యూ ఈస్ట్, అంటే ఇక్కడి నుంచి ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే 12 meters వాక్ చేసిన తర్వాత అండ్ టర్న్స్ లెఫ్ట్, ఇలా వెళ్ళిన తర్వాత లెఫ్ట్ అంటే మనకి ఇలాగా నార్త్ ఈస్ట్ వస్తుంది, ఇలాగా 5 meters వచ్చిన తర్వాత సో పవన్ స్టార్టెడ్ వాకింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్, ఫ్రమ్ హియర్ టు ఈస్ట్ 12 meters, there he turns left and walked 5 meters. Then how far he is from the starting point means you should not add 12 plus 5, 17. 17 is what? Wrong answer. So here we want how far he is from the starting point means you have to calculate this hypotenuse. So therefore this is A, this is B, this is C. I want AC. By Pythagoras theorem, AC square is equal to AB square plus what? BC square. AC square is equal to AB square plus BC square. So what is AB square? 12 square is what? 144 plus BC square 5 square what? 25. Total 169. This is what? AC square. But I want AC. AC is equal to
root 169 13 option 2 is what రైట్ ఆన్సర్. సో ఈ డైరెక్షన్స్ ప్రాబ్లమ్స్లో మనం ఎప్పుడు కూడా ఒక వర్టికల్ లైన్ ఇవ్వండి, పైన ఈస్ట్ అని కింద వెస్ట్ అని ఇవ్వండి, అదేవిధంగా ఒక హారిజెంటల్ లైన్ ఇచ్చి రైట్ సైడ్ సౌత్ లెఫ్ట్ సైడ్ నార్త్ అని పెట్టుకుని మనకి ఏ డైరెక్షన్లో మూవ్ అవుతే ఆ డైరెక్షన్లో ట్రయాంగిల్ మనం తీసుకురావడం, ఈజీగా పైథాగరస్ థియరం అప్లై చేసి మీరు క్యాల్కులేట్ చేయొచ్చు. Question number 3, in the given figure triangle ABC is similar to ADE, then x is equal to how much? So now we use the basic proportionality theorem. AB by AD is equal to AB by AD is equal to AC by AE. AC by AE is equal to BC by DE. BC by DE. సో ఇక్కడ మనకి AD by AD, మనకి ఇక్కడ ఏబీ బై ఏడి అనేది అవసరం లేదు, కానీ దీన్ని మనం యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఏసీ టోటల్ ఎంత అవుతుంది అంటే 3 + 6 9 అవుతుంది. కాబట్టి ఏసీ అంటే మనకి 9 బై ఏఈ అంటే 3 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు బీసీ, వాట్ ఈజ్ బీసీ ఎక్స్ బై డిఈ, వాట్ ఈజ్ డిఈ 5. 3 goes 3 times by cross multiplication 5 into 3 15, x is equal to 15. ఆప్షన్ 3 is what రైట్ ఆన్సర్. కాబట్టి ఎప్పుడైతే ఈ విధమైన ట్రయాంగిల్ ఇచ్చారో సో మనకి ఇక్కడ ఈ సైడ్స్ కాకుండా మనకి ఈ ప్యారలల్ సైడ్స్ కావాల్సిన రిలేషన్ కావాలి. ఈ ప్యారలల్ సైడ్స్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని తెలుస్తుంది. వీటిని యూజ్ చేసుకునే ఫార్ములా ఏమవుతుంది అంటే మనకి బీసీ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏఈ అని తెలుస్తుంది. ఆప్షన్ 3 15 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. Question number 4, in a triangle ABC DEF are midpoints. సో ఇక్కడ మనం డయాగ్రామ్ చూసుకుంటే ABC is a triangle in which DEF are midpoints of AB, BC, CD respectively. సో ఇక్కడ ఏబీకి మిడ్ పాయింట్ డి, అదేవిధంగా బీసీకి ఈ, అదేవిధంగా ఏసీకి ఎఫ్ అని తెలుస్తుంది. వీటిని జాయిన్ చేయడం జరుగుతుంది. సో దేర్ ఫోర్ హియర్ వీ హ్యావ్ 4 triangles inside the main triangle, 1 2 3 4. So all these triangles are what similar triangles. Now the area of triangle ABC is 84 centimeter square. So area of the triangle 84 అయితే ఇక్కడ మనకి ఈ టోటల్ 4 parts కలిపితే మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబీసీ అవుతుంది. ఈ 4 triangles ఏరియాస్ కూడా ఈక్వల్. మంచి షార్ట్ కట్ ఇది. సో ఎగ్జామ్లో ఇటువంటి ట్రయాంగిల్ మీకు ఎక్కడ కనిపించినా, ఎటువంటి క్వశ్చన్ ఎక్కడ వచ్చినా సరే మీరు డైరెక్ట్గా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ దిస్ వన్ 4 parts అని తెలుస్తుంది. కాబట్టి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ వాట్ ద ఏరియా ఆఫ్ ద మెయిన్ ట్రయాంగిల్. దేర్ ఫోర్ the area of DEF is equal to 1/4 of the triangle ABC areas. So therefore here 1/4 into what is area of the triangle ABC 84 centimeters 84. So 4 goes 21 times. Option 3 is what right answer. ఎప్పుడైతే మెయిన్ ట్రయాంగిల్ ఉండి మిడ్ పాయింట్స్తో ఇంకొక ట్రయాంగిల్ ఫామ్ అయిందో మనకి ఏమని తెలుస్తుందంటే అందులో ఉన్న ట్రయాంగిల్స్ అన్ని కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. అదేవిధంగా so the sum of the areas of 4 triangles is equal to the area of the main triangle ABC. కాబట్టి ఈ ఏరియా కావాల్సిన ఇదైనా సరే 1/4 of the triangle area of the triangle ABC. Option 3 is what right answer. Question number 5, a flagpole 7 meters tall casts 8 meters shadow. At the same time a nearby building casts a shadow of 32 meters. Then the height of the building is. So manaki under the sun at the same time the pole and the building casts the shadows in proportional way. Therefore we will use the similar triangles property. So here we see the height of the flagpole is 7 meters ABC. So here AB is the height of the flagpole, BC is the shadow of the flagpole which is what 8 meters. At the same time one nearby building is also giving a shadow of 32 meters. I want PQR. I want the height of the building, nothing but what H. So here if you look at these 2 triangles, angle B and angle Q are 90 degrees. They are what equal, and the angle of elevation with the sun is what same, means angle C is equal to what angle R. Therefore by angle property we know that the 2 triangles are what similar triangles. Then AB by PQ is equal to BC by QR, or PQ by AB is equal to QR by BC. You can write any order. So therefore PQ by AB is equal to QR by BC.
QR by BC. This implies what is PQ? PQ means the height of the building which is to be calculated. H by AB. AB is equal to how much? The height of the pole 7 is equal to QR means what? This one 32 by BC. BC is what? 8. So therefore here 8 goes 4 times 4 into 8 32 by cross multiplication 7 into 4 is equal to what? 28. So therefore here option 128 is what? Right answer. ఇంకొకసారి క్లియర్గా చూస్తే under the sun the angle of elevation is always what? Same. Therefore whatever the pole gives the shadow, whatever the building gives the shadow, both the shadows are in proportional. Means therefore by angle property, double AA property or triple A property. ఎందుకంటే when it is 90s, when these are same, angle E and angle P is also what? Same. Therefore by angle property or angle property, we know that the two triangles are similar triangles. Using this proportionality of sides, you will get the answer. Question number 6. In triangle ABC, PQ is parallel to BC. Let us take in a triangle ABC, PQ is parallel to BC. For parallel to BC, we have one line, PQ, line segment. AP is equal to 3x minus 19. This is 3x minus 19. PB is equal to x minus 5. And this is AQ is equal to x minus 3. And QC is equal to 3. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం లేదా ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం మనకి ఏమని తెలుసు అంటే ఏపీ బై పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ బై క్యూసీ. లెట్ us అప్లై ద ఫార్ములా. ఏపీ బై పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ బై క్యూసీ. దిస్ ఇంప్లైస్ వాట్ ఈజ్ ఏపీ? ఏపీ ఈజ్ ఈక్వల్ టు 3x minus 19. 3x minus 19 by pb. pb is what? x minus 5 is equal to aq is what? x minus 3 by qc is what? 3. Now we have to cross multiply this and we have to solve this. So when I cross multiply this, 3 into 3x 9x minus 3 into 19, 320 is 60, 60 minus 3 that is what? 57 is equal to, when you cross multiply this, x into x, x square minus 5x minus 3x total minus 8x plus minus into minus plus 3 into 5 15. This implies x square, when 9x goes that side and becomes what? Minus 9x minus 9x minus 8x minus 17x minus 57 goes that side and becomes what? Plus 57. Therefore plus 57 plus 15, 50 plus 10 60, 67 plus 5 72 is equal to what? 0. Take one value or substitute, or else go for factors. What are the factors of 72? You have to get what? 17. So 9 into 8, we know that 9 into 8 is equal to 72. 9 plus 8 is equal to what? 17. Therefore x value can be 9 or what? 8. In the options 8 is given, option 2 8 is what? Right answer. సో కాబట్టి ఎప్పుడైతే మనకి ఇటువంటి వర్డ్ ప్రాబ్లం ఇచ్చారో వెంటనే ఒక రఫ్ డయాగ్రామ్ తీసుకుని మనం ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఈజీగా మీరు క్వశ్చన్ చూడగానే ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ అని మీకు ఐడియా వస్తుంది. ఎగ్జామ్లో రాగానే మనకి బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏపీ బై పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ బై క్యూసీ అని సబ్స్టిట్యూట్ చేసి ఫార్ములా రాసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7. 2 poles of heights 6 meters and 11 meters స్టాండ్ అనే ప్లేన్ గ్రౌండ్. సో ఇక్కడ మనకి 2 poles ఉన్నాయి, ఇలా చూడొచ్చు. దెర్ ఆర్ 2 poles ఏబి అండ్ సిడి. సో ద poles of the heights are 11 meters and 6 meters respectively, and the distance between their foots is what? 12 meters. The distance between their foots is what? 12 meters. Then what I want is the distance between their tops. అంటే ఈ డిస్టెన్స్ కావాలి మనకి, టాప్స్. So here it is what? A, B, C, D. This I can take as so therefore here I have 2 poles of height 6 meters and 11 meters on the ground. So here this is 6 meters, this is what? 11 meters. The distance between their foots means the distance between the feet is 12 meters. What I want is the distance between their tops. ఇది ఫస్ట్ టవర్ది, అదేవిధంగా ఈ సెకండ్ టవర్ది, ఈ టాప్స్ మధ్య డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది 6 meters అయ్యిందో ఇది కూడా ఏమవుతుంది అంటే మనకి 6 meters అవుతుంది. మనకి టోటల్ 11 meters అని తెలుసు. ఈ బిఈ 6 meters అయితే ఈ ఏఈ ఎంత అవుతుంది అంటే టోటల్ 11 కాబట్టి 11 minus 6 అంటే ఇది 5 అవుతుంది.
ఈ డిస్టెన్స్ 12 అయితే ఈ డిస్టెన్స్ కూడా మనకి 12 అని తెలుస్తుంది. మనకి ఈ టాప్ ఏదైతే ఉందో ద డిస్టెన్స్ బిట్వీన్ ద టాప్స్ ఈజ్ నథింగ్ బట్ ద హైపోటెన్యూస్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏఈసి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలుస్తుంది బై పైథాగరస్ థియరం. సో ఈ ప్రాబ్లం సిమిలర్ ట్రయాంగిల్స్లో ఇవ్వడానికి గల కారణం ఏంటి అని పైథాగరస్ థియరం అప్లై చేయడానికి అనమాట. కాబట్టి ఇక్కడ ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్, దిస్ ఏఈ స్క్వేర్ ప్లస్ ఈసీ స్క్వేర్. మనకు తెలిసి ఇక్కడ నుంచి ఏఈ స్క్వేర్ అంటే మనకి 5 స్క్వేర్ 25, అదేవిధంగా ఈసీ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ 144 అంటే మనకి 169 వస్తుంది. ఏసీ స్క్వేర్, ఏసీ అంటే మనకి 13. ఆప్షన్ 4 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్ అని తెలుసు. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 169, నథింగ్ బట్ వాట్ 13. సో దేర్ ఫోర్ ఎప్పుడైనా సరే మనకి 2 టవర్స్ ఇచ్చి డిస్టెన్స్ బిట్వీన్ టాప్స్ కానీ డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్స్ కానీ ఇచ్చినప్పుడు ఈ డయాగ్రామ్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లమ్కి ఆన్సర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 13. ఆప్షన్ 4 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అండ్ బిడి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? సో ప్రీవియస్ వీడియోలో మనం బేసిక్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో మనకి ఎప్పుడైతే ఒక యాంగిల్ 90 degrees ఇచ్చి వన్ ఆల్టిట్యూడ్ అనేది ఎప్పుడు ఇచ్చినా సరే మనకి అక్కడ 3 types చూపించాము. అక్కడ ఎక్స్, H1, H2 అని చెప్పాము. 3 ఆ మూడింటికి ఉన్న రిలేషన్ ఇచ్చి ఏ 2 వేరియబుల్స్ ఇచ్చినా ఏ 2 సైడ్స్ ఇచ్చినా మూడోది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అక్కడ ఇచ్చాము. సో దీంట్లో మనకి ఒకసారి టైప్ 2లో చూసుకుంటే అక్కడ మీకు దీన్ని H1 అనుకుంటే దీన్ని H2 అనుకోవచ్చు, దీన్ని X అనుకోవచ్చు. కాబట్టి టైప్ 2లో నేను ప్రీవియస్ వీడియోలో ఉన్న టైప్ 2 ఫార్ములా ఏం చెబుతుంది అంటే H1/X. H1/X ఈజ్ ఈక్వల్ టు X బై H1 ప్లస్ H2 అని చెప్పాము మనం. సో ఆ విధంగా చూసుకుంటే ఇది ఏమవుతుంది అంటే మనకి H1/X అంటే ఇక్కడ మనకున్నది X/10√3. X/10√3 ఈజ్ ఈక్వల్ టు అదేవిధంగా 10√3 ఎందుకంటే ఇక్కడ X అన్నాము, ఆ X ఎంత అంటే ఇక్కడ మనకి 10√3 అవుతుంది. 10√3 బై H1 ప్లస్ H2. H1 ప్లస్ H2 ఎంత అంటే ఇక్కడ మనకి X+5. రైట్. సో కాబట్టి దీన్ని ఈ విధంగా మనం కంపేర్ చేసుకోవచ్చు. సో దేర్ ఫోర్ వెన్ ఐ క్రాస్ మల్టిప్లై దిస్ X ఇంటూ X, X స్క్వేర్ ప్లస్ X ఇంటూ 5, 5X ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 10 100, 100 ఇంటూ √3 ఇంటూ √3 300 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 300 ఈజ్ ఈక్వల్ టు 0. సో 300కి మనం ఫ్యాక్టర్స్ చూసుకుని మధ్యలో 5 వచ్చేలా చూస్తే మనకి ఎక్కడ ఉన్న ఆప్షన్ అనేది ఏంటో తెలుస్తుంది. 300కి ఫ్యాక్టర్స్ మనకి ఇక్కడ 15 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 300. సో 20 మైనస్ 15 అంటే మనకి 5 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ సో దేర్ ఫోర్ హియర్ దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20x మైనస్ 15x మైనస్ 300 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేసే క్రమంలో మనకి ఇక్కడ ఎక్స్ కామన్ చేస్తామని X+20 వస్తుందని, అంటే X ఈజ్ ఈక్వల్ టు -20 వస్తుంది. అదేవిధంగా అక్కడ నెగిటివ్ వాల్యూ రాదు అనే క్లారిటీ వచ్చింది. కాబట్టి మిగిలింది ఏంటి అంటే మనకి ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు 15 అంటే ఆప్షన్ 2 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్ అని తెలుస్తుంది. ఇంకా డీటెయిల్డ్గా కావాలి అంటే మనకి ఇక్కడ X కామన్ చేస్తే X+20 మైనస్ ఇక్కడ కూడా 15 కామన్ చేస్తే -15 X ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అదేవిధంగా 15 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు వాట్ 300 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ X+20 కామన్ తెస్తే X ఈజ్ ఈక్వల్ టు వాట్ -20. ఇది నెగిటివ్ వాల్యూస్ అవ్వదు సైడ్ అనేది. మిగిలింది X మైనస్ 15 వస్తుంది, అంటే X ఈజ్ ఈక్వల్ టు 15. ఆప్షన్ 2 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. కాబట్టి ఈ ఫార్ములా ఏదైతే అప్లై చేసామో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ వీడియోలో చాలా డీటెయిల్డ్గా వీటి గురించి చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. క్వశ్చన్ నెంబర్ 9. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. డయాగ్రామ్లో చూడొచ్చు. ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. దిస్ ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అండ్ సిడి ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ డిబి ఈజ్ ఈక్వల్ టు 9. ద లెంగ్త్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? సో ఈ ప్రాబ్లం కూడా మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లం లాంటిది. అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో బేసిక్స్లో ఇది టైప్ 1లోకి వస్తుంది. అక్కడ టైప్ 1, టైప్ 2, టైప్ 3 3 టైప్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ కూడా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది H1 అనుకుంటే మనకి ఇది H1, ఇది H2, ఇది X అనుకుంటే ప్రీవియస్ వీడియోలో దీని ఫార్ములా ఏమని ఇచ్చాము అంటే X² ఈజ్ ఈక్వల్ టు H1 ఇంటూ H2. చాలా ఈజీ టెక్నిక్, చాలా ఈజీ ఫార్ములా. కాబట్టి ఇక్కడి నుంచి X² ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 9 అంటే మనకి ఇక్కడ 36 అవుతుంది. X² X ఈజ్ ఈక్వల్ టు √36 ఈజ్ ఈక్వల్ టు వాట్ 6. ఆప్షన్ 3 6 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. అంటే ఈ ఆల్టిట్యూడ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 6 అవుతుంది అనమాట.
So therefore this formula, those three shortcuts are very important to once go through them. Question number 10, in triangle ABC angle B is equal to 120 degrees. మనం డయాగ్రామ్ చూస్తే in triangle ABC angle B is equal to 120 degrees and CD is perpendicular to AB. There is one line CD is perpendicular to what? AB. Then AC square is equal to how much? See here you can see one right angle triangle by Pythagoras theorem. This hypotenuse square means AC square is equal to AD square plus what? CD square. Let us take the formula. AC square is equal to AD square plus what? DC square. By Pythagoras theorem, this hypotenuse square is equal to this side AD square plus DC square. Now here one more right angle triangle is there. See here CBD. So now this AD can be written as AB plus what? BD. So therefore in place of AD what I am writing is AB plus BD. AB plus BD whole square plus what? DC square. Now it is in the form of A plus B whole square. A square plus B square plus 2AB. A square plus B square plus 2AB means 2AB BD plus DC square. సో ఇక్కడ వరకు చూస్తే మనకి ఇక్కడ 2ABBD అనేది ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి మనం ఆప్షన్ 1 అని రైట్ ఆన్సర్ అని కన్ఫర్మ్ చేయొచ్చు, లేదంటే ఇంకొంచెం సింప్లిఫై చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఇంకా దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ CBD బై అగైన్ పైథాగరస్ థియరమ్ BC square is equal to BD square plus DC square. This BD square plus DC square, BD square plus DC square is equal to what? BC square. So therefore AB square plus this BD square plus DC square is this BD square plus DC square is what? BC square plus 2AB into BD. See here option 1 AB square plus BC square plus 2AB BD is what? Right answer. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి ట్రయాంగిల్ ఏబిసి అన్నామో అందులో యాంగిల్ బి 120 డిగ్రీస్ అని చెప్పారు. అదేవిధంగా సిడి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి అన్నాము. ఒక సిడిని మనం ఈ విధంగా డ్రా చేయవలసి ఉంటుంది. ఇక్కడ డి దగ్గర 90 డిగ్రీస్ ఎందుకంటే పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి. ఇందులో మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. 2 టైమ్స్ పైథాగరస్ థియరమ్ అప్లై చేయాలి. సో ద మెయిన్ బిగ్ ట్రయాంగిల్ సిఏడి నుంచి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ వాట్? డిసి స్క్వేర్ అని తెలుస్తుంది. సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ఇన్నర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ వాట్? సిబిడి. కాబట్టి దీంట్లోంచి మనకి అగైన్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ వాట్? సైడ్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేస్తుంటే మనకి ఆప్షన్ 1 ఈజ్ వాట్? రైట్ ఆన్సర్. Question number 11. If triangle ABC is similar to triangle DEF, ABC and DEF are 2 triangles. They are what? Similar triangles such that DE, EF, DF, BC are given. We have to find the perimeter of the main triangle ABC. Now let us take the 2 triangles. So here what is given is DE is equal to 3 centimeters, EF is equal to 2 centimeters, DF is equal to 2.5 centimeters, BC is equal to 4 centimeters. I want the perimeter of the triangle what? ABC. Whenever 2 triangles are similar triangles, the ratio of what? Their corresponding sides. So therefore the perimeter of triangle ABC by the perimeter of the triangle DEF is equal to the ratio of their corresponding sides. So ఇక్కడ చూసుకుంటే మనం BC by EF. So triangle ABC, I want the perimeter of triangle ABC. Here I am writing perimeter of triangle ABC by perimeter of the triangle DEF. What is the perimeter of the triangle DEF? DE plus EF plus FD. 3 plus 2, 5, 5 plus 2.5, 7.5 is equal to BC by EF. What is BC here? 4 by what? 2. So therefore here whenever 2 triangles are similar triangles, then the ratio of their perimeters is equal to the ratio of their corresponding sides. So therefore here the perimeter of the triangle ABC by the perimeter of the triangle DEF is equal to BC by EF. Now 2 goes how many times? 2 times.
When I cross multiply this 7.5 into 2, 15. Option 4 is what? Right answer. Therefore, the perimeter of the triangle ABC is equal to, I am cross multiplying this 7.5 into 2 here. 7.5 into 2, 15 centimeters. Option 4 is what? Right answer. Question number 12. In the figure, O is the center of the circle. Given circle, the center is what? O. So, and angle DBC is equal to 55 degrees. Angle DBC, angle B. So, in this circle, angle DBC, this angle is what? 55 degrees. Then angle BAC is equal to how much? Means he wants this angle. This angle is equal to, angle A is equal to how much? So, here we have 4 options. So, now let us see here angle DBC means this angle and angle ACB means this angle. These 2 angles are in the same segments. Therefore, the angles in the same segments are what? Equal. Therefore, angle DBC nothing but this angle is equal to angle ACB nothing but this angle. Both angles are what? Equal. Now, when we look at the diagram, angle B is what? 90 degrees. At B we have right angle. Therefore, since angle B is equal to 90 degrees, this angle is 90 degrees. This angle is what? Equal to this internal segment, I mean this angle 55 and ippade cheppడం జరిగింది. So therefore, now for the triangle ABC, angle A plus angle B plus angle C is equal to how much? 180 degrees. Therefore, here I am writing angle A plus angle B plus angle C is equal to 180 degrees. So what is angle A? We are going to calculate this angle. Angle ABC means here I want angle A అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. Therefore, angle A, angle B ఇప్పుడే చెప్పాం మనం 90 degrees అని, 90 degrees ప్లస్ angle C 55 degrees అని చెప్పాము. ఇది 55 ఎలా వచ్చింది అంటే యాంగిల్ B అదేవిధంగా యాంగిల్ C అంటే DBC అదేవిధంగా యాంగిల్ ACB ఒకే సెగ్మెంట్లో ఉన్నాయి. ద యాంగిల్స్ ఆర్ వాట్? ఈక్వల్. దేర్ ఫోర్ దిస్ ఈజ్ వాట్? 55 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. Angle A is equal to 180 minus 90 plus 55. 145 goes that side and becomes what? Minus 180 minus 145. 35 is what? Option 2 is what? Right answer. So ఇటువంటి సర్కిల్ అదేవిధంగా 2 ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు మనం యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ అదేవిధంగా ఏ యాంగిల్స్ ఈక్వల్ అవుతుందని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. ఆప్షన్ 2 35 is what? Right answer. Question number 13. In the adjacent figure triangle ABC, AD is the median. ఈ AD అనేది మనకి మధ్యగత రేఖ అని తెలుస్తుంది. అదేవిధంగా E అనేది ADకి మిడ్ పాయింట్ అనమాట. అంటే ఇన్ ద గివెన్ ట్రయాంగిల్ ABC, AD ఈజ్ ద మీడియన్ అండ్ E ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద మీడియన్ AD. దెన్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABE అంటే మనకి ఈ ఏరియా కావాలి. ట్రయాంగిల్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABE ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? I am joining these 2 also. Here you can see 4 triangles. Triangle ABE ఇది ఒక ట్రయాంగిల్ చూస్తున్నారు. అదేవిధంగా ట్రయాంగిల్ BDE సెకండ్ ట్రయాంగిల్. అదేవిధంగా ట్రయాంగిల్ AEC ఇది ఒక ట్రయాంగిల్ ఉంది. అదేవిధంగా ట్రయాంగిల్ EDC అంటే 4 ట్రయాంగిల్స్ కనిపించాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ ABD, ట్రయాంగిల్ ADC. టోటల్గా మనకి ఇక్కడ ఇన్సైడ్ 4 ప్లస్ 2 6, మెయిన్ ట్రయాంగిల్ 7 ట్రయాంగిల్స్ ఉన్నాయి. కాబట్టి ఏరియా ఆఫ్ ద మెయిన్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు ద ఏరియా ఆఫ్ దీస్ 2 ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ABD అదేవిధంగా ADC. కాబట్టి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABD ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ADC ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ABC. ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది ABC ఏరియాలో సగం ఉంటుంది. అదేవిధంగా ఈ ఏరియా ADC కూడా హాఫ్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABC అనమాట. రైట్. సో ఈ మెయిన్ పార్ట్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ABC. ఈ రైట్ సైడ్ పార్ట్ కూడా హాఫ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ABC ఏరియాస్లో. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ పార్ట్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ ఇందులో మనకి మీడియన్ ఉంది. మిడ్ పాయింట్ నుంచి ఇక్కడికి ఎలా ఇస్తే ఈ బోత్ ఏరియాస్ ఆర్ వాట్? ఈక్వల్. అదేవిధంగా రైట్ సైడ్ కూడా మనం ఇలా జాయిన్ చేస్తే ఈ 2 ఏరియాస్ ఆర్ వాట్? ఈక్వల్. సో ఇక్కడ ఉన్న 4 ట్రయాంగిల్స్ ఏరియాస్ కూడా ఈక్వల్ అట్ ద సేమ్ టైం. So each triangle area of the each triangle is equal to 1/4 of the main triangle area of the triangle ABC. కాబట్టి ఈ ఏరియా ఈ ABD ఏరియాలో హాఫ్ ఉంటుంది. అదేవిధంగా ఈ ఏరియా
ఈబీడీ అనేది ఏబీడీ ఏరియాలో హాఫ్ ఉంటుంది. కాబట్టి సో ఎనీహౌ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ 1/4 ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. ఇంకా ఎవరికైనా కావాలంటే మనం ఇలా ఇవ్వచ్చు, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABD is equal to area of the triangle ADC is equal to half of the area of the triangle ABC. ఈ లెఫ్ట్ సైడ్ ట్రయాంగిల్, ఈ రైట్ సైడ్ ట్రయాంగిల్ ఏరియాస్ హాఫ్ ఆఫ్ ద మెయిన్ ట్రయాంగిల్ ABC అని చెప్పాను. అదేవిధంగా ఈ పార్ట్ గురించి మాట్లాడుకుంటే ఓన్లీ దిస్ పార్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABE, ఈ ఏరియా అనేది హాఫ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ABD అని చెప్తున్నాం ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ BED, ఈ BED ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ABD. సో ఈ ఏరియా తీసుకున్న ఈ టోటల్ ఏరియాలో మనకి హాఫ్ ఉంటుంది అని చెప్పాను. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూడవచ్చు, ఈ ఏరియా తీసుకుంటే ఈ రైట్ సైడ్ టోటల్ ట్రయాంగిల్లో హాఫ్ అవుతుంది, ఇది తీసుకున్నా సరే మొత్తంలో హాఫ్ అవుతుంది. కాబట్టి ఇది వరకు తీసుకుంటే హాఫ్, ఇది వరకు తీసుకుంటే హాఫ్, ఈ పార్ట్లో తీసుకుంటే మనకి దిస్ హాఫ్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఎనీహౌ ఈ ఫార్ములాస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగా మనకి ఆన్సర్ అనేది మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 14, in the adjacent figure angle AEO is equal to angle DFC is equal to 90 degrees. O is the intersection point of AD and BC, means the diagonals, then AE by DF is equal to how much? సో ఇటువంటి డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు మీరు కూల్గా రిలాక్స్డ్గా ఒకసారి ఏమేమి ఉన్నాయి అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఇక్కడ రేషియోస్ కనిపిస్తున్నాయి అంటే మనకి ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ అని మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. అదేవిధంగా వెంటనే వీటిని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. చూస్తుంటే మనకి ABCD అనేది ఒక పారలలోగ్రామ్ లేదా ఒక రెక్టాంగిల్లా కనిపిస్తుంది, అది ఏమైనా మనకు పర్వాలేదు. సో ఇక్కడ యాంగిల్ AEO అంటే దిస్ యాంగిల్ E ఈజ్ వాట్ 90 degrees. అదేవిధంగా యాంగిల్ OFD అంటే యాంగిల్ F దగ్గర కూడా మనకి 2 యాంగిల్స్ అనేది ఈక్వల్గా ఉన్నాయని తెలుస్తుంది. యాంగిల్ E ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ యాంగిల్ F. 2 ట్రయాంగిల్స్ మీరు చూడొచ్చు AEO. ఈ 2 ట్రయాంగిల్స్ని నేను సిమిలర్ ట్రయాంగిల్స్ అని చూపించబోతున్నాను, లేదంటే ఆ 2 ట్రయాంగిల్స్ కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అని తెలుస్తుంది. అలానే చూద్దాం. ఇక్కడున్న యాంగిల్ E, ఇక్కడున్న యాంగిల్ F 90 degrees అంటే 2 యాంగిల్స్ ఈక్వల్ అని తెలిసింది. అదేవిధంగా ఇక్కడ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఈ యాంగిల్ కూడా అదే అవుతుంది. అదేవిధంగా యాంగిల్ ఎక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అదే యాంగిల్ అవుతుంది. ప్రస్తుతానికి అది అవసరం లేదు, మనకి ఈ ట్రయాంగిల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ యాంగిల్ ఎంత అయితే ఉందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఎందుకు అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, అది కూడా మీకు తెలుసు. అంటే ఇది 90 degrees, ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఇది 90 degrees. ఈ చిన్న ట్రయాంగిల్లో ఇది ఎంత ఉందో ఈ ట్రయాంగిల్లో కూడా అదే యాంగిల్ ఉంది. అంటే 2 యాంగిల్స్ ఈక్వల్ అయినాయి అంటే మనకి యాంగిల్ క్రైటీరియా లేదా యాంగిల్ ప్రాపర్టీ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ AEO అదేవిధంగా OFD సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. లేదంటే AAA క్రైటీరియా కూడా వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ యాంగిల్కి ఈక్వల్ అయిందో యాంగిల్ A అనేది ఇక్కడ యాంగిల్ D అనేది అంటే యాంగిల్ EAO, దిస్ యాంగిల్ విల్ బి ఈక్వల్ టు వాట్ యాంగిల్ దిస్ యాంగిల్ అని తెలుస్తుంది మనకి. కాబట్టి దీస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ వాట్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఈ 2 ట్రయాంగిల్స్ కూడా మనకి స్వరూప త్రిభుజాలు అని తెలుస్తుంది. అప్పుడు మనకు కావాల్సిన AE by DF కావాలి. సో వెన్ ఎవర్ ద యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దేర్ సైడ్స్ ఆర్ వాట్ ప్రపోర్షనల్. అంటే AE by FD ఆర్ DF. ఇలా చూడండి, ఇక్కడ యాంగిల్ చూసుకోవచ్చు 90 degrees ఉంది కాబట్టి AE by DF ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని తెలుస్తుందంటే 90 degrees ఈ నోటేషన్ ఇచ్చాను, ఇక్కడ 90 degrees ఈ నోటేషన్ ఇచ్చాను. కాబట్టి EO by what FO 90 degrees నుంచి ఈ యాంగిల్కి తీసుకొస్తున్నాను కాబట్టి F 90 degrees ఉంది ఇక్కడ కాబట్టి FO. EO by FO ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా తీసుకుంటే మనకి AO ఎక్కడి నుంచి DO. సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఆప్షన్ 3 AO by DO ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. సో ఈ 2 ట్రయాంగిల్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయో చూసుకుని వాటి కరస్పాండింగ్ సైడ్స్ అనేది ప్రపోర్షనల్గా తీసుకోవాలి మనం. సో ఇక్కడ AE by DF ఇవ్వడం జరిగింది. AE by DF ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ మామూలు యాంగిల్ ఉంది, ఇక్కడ 90 degrees ఉంది, ఇక్కడ మామూలు యాంగిల్ ఉంది, ఇక్కడ 90 degrees ఉంది. ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 90 degrees ఇది సమ్ ఎక్స్ అనుకుంటే ఇది 90 degrees సమ్ ఇది ఎక్స్, 2 ఈక్వల్ కాబట్టి EO by FO అని రాయడం జరిగింది. తర్వాత AO by DO. AO ఇక్కడ 2 సింబల్స్ ఇచ్చాము, ఇక్కడ 1 నోటేషన్ ఇచ్చాము, ఇక్కడ AO by ఇక్కడి నుంచి ఏమవుతుందంటే మనకి DO అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. సో ఎటువంటి డయాగ్రామ్ ఇచ్చినా ముందు భయపడకుండా రిలాక్స్డ్గా మనం అందులో ఉన్న యాంగిల్స్ ఏంటి, ఏ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉన్నాయి అని చూస్తే సరిపోతుంది.
Question number 15. In triangle ABC, DE is parallel to BC. So the diagram is also given in the question. DE is parallel to BC. And AD is equal to X. AD is equal to X and DB is equal to X minus 2. AE is equal to X plus 2. EC is equal to X minus 1. Then X is equal to how much? ఇది డిఫరెంట్ ట్రయాంగిల్ కాదు. దీన్ని మనం ఇలా రొటేట్ చేస్తే మనకి మామూలు ట్రయాంగిల్ మనకి ఏదైతే ఉందో ఇటువంటి ట్రయాంగిల్ వస్తుంది. కాబట్టి మీరు డిఫరెంట్గా మీరు ఫీల్ అవ్వనవసరం లేదు, ఈజీగానే ఉంటుంది. బై థేల్స్ థియరం ఆర్ బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే ప్రాథమిక అనుపాత నియమం ప్రకారం లేదా సిద్ధాంతం ప్రకారం ఏమవుతుందంటే మనకి ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి బై డిబి. ఏడి బై డిబి. దిస్ ఇంప్లైస్ వాట్ ఈజ్ ఏఈ ఎక్స్ ప్లస్ 2 by what is EC x minus 1 is equal to what is AD is equal to x, what is the DB x minus 2. దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే కావాల్సిన ఆన్సర్ వస్తుంది. లేదంటే ఒక్కొక్క ఆప్షన్ కూడా సబ్స్టిట్యూట్ చేసి కూడా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు 4 పెడుతుంటే 4 + 2 6 అవుతుంది బై ఇక్కడ 4 - 1 3 అవుతుంది. ఇక్కడ కూడా మనం x ఈజ్ ఈక్వల్ టు 4 ఇస్తే 4 బై 4 - 2 2 అవుతుంది. 2 times 3 2 times 2 ఈజ్ ఈక్వల్ టు వాట్ 2 అంటే 4 సాటిస్ఫైస్ దిస్ రిలేషన్. అంటే ఆప్షన్ 1 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. లేదు అంటే మనం క్రాస్ మల్టిప్లై చేసి కూడా మనం చెప్పవచ్చు. క్రాస్ మల్టిప్లై చేస్తుంటే ఇది x + 2 ఇంటూ x - 2 a + b ఇంటూ a - b a² - b² ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తుంటే x ఇంటూ x x² - x. సో బోత్ ద సైడ్స్ మనం ఈ x² అదేవిధంగా మైనస్ తీసేస్తుంటే 4 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎక్స్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే మనం ట్రయాంగిల్ చూడగానే ఇందులో ఏ ట్రయాంగిల్ సిమిలర్గా ఉన్నాయి, లేదంటే ఎప్పుడైతే క్వశ్చన్లో ఎలా డి ఈజ్ ప్యారలల్ టు బీసీ అన్నారో 90% అది సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాబ్లంలోకి అవుతుంది. సో ఇచ్చిన సైడ్స్ చూసుకుంటూ జాగ్రత్తగా బై థేల్స్ థియరం ఆర్ బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం write AE by EC is equal to AD by DB. Then cross multiply and simplify, you will get what answer. సో ఇప్పటి వరకు మనం ఈ ఏపీ IIIT ఎంట్రన్స్ టెస్ట్ 2020లో భాగంగా సిమిలర్ ట్రయాంగిల్కి సంబంధించి టాప్ 15 క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేసాము. అదేవిధంగా కీ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో గ్రాండ్ టెస్ట్ 6కి సంబంధించి కీ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది సిమిలర్ ట్రయాంగిల్స్లో ఉంటుంది. దాంట్లో కలుద్దాం. అంతవరకు జై హింద్.